అనుకోండి, తల్లికి చటుక్కుని కోపం వస్తుంది. ఏమిటో అడగడం కనపట్టాలా? ఓ కాలు కొంచెం బలహీనంగా ఉందిగా, ఏంటికో మొహం మీద అలా అడగడం ఏమిటి? ఆయనకి సంస్కారం లేదా అని 5 నిమిషాలు ఇంకెప్పుడు ఆయన ఇంటికి రానివ్వకండి అంటుంది. బిడ్డకి పోలియో ఉంది, పోలియోయా అలా నడుస్తున్నాడే అన్నాడు ఆయన. ఆవిడ అంగీకరించదు అలా అడిగితే. అంటే ఇంటికొచ్చిన వాళ్ళు అలా అంటే తన బిడ్డ మనసు గాయపడుతుందేమో అని బాధపడుతుంది. వాడికి తెలియకుండా వాడి అభ్యున్నతి కొరకు చేస్తుంది తప్ప వాడు దీనుడని భావనతో ఆవిడ చెయ్యదు. తల్లిదండ్రులు దీనుల పట్ల చేసే దాంట్లో ప్రేమ ఉంటుంది తప్ప వాడు దీనుడు నేను చెయ్యగలిగిన వాడిననేటటువంటి స్థితితో చెయ్యరు. ప్రహ్లాదుడు చేసేటటువంటి ఉపకారాలు అలా ఉంటాయట. సకులయడ సోదర స్థితి జరుపువాడు. స్నేహితులతో మాట్లాడేటప్పుడు నా సోదరుడు నాతో కలిసి పుట్టినవాడన్న భావనతో ఉంటాట. దైవతములంచు గురువుల తలచువాడు. గురువుల వంక చూస్తే సాక్షాత్తు నేను నమస్కారం చేసే దైవమే గురువుగారిగా వచ్చి నడయాడుతోంది అంటట. దైవతములంచు గురువుల తలచువాడు, లీలలందున బొంకులు లేనివాడు, చేసే పనిలో అబద్ధమన్నది లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిపా. ఆ ప్రహ్లాదుడి గొప్పతనం గురించి చెప్పడానికి, ఎప్పుడూ భగవంతుణ్ణి ఎలా తలుచుకుంటూ ఉంటాడన్నది చెప్పడానికి పోతన గారు రచన చేసి ఇచ్చినటువంటి పద్యం అసలు తెలుగు వాంగ్మయంలో మకుటాయమానమైనటువంటి పద్యం ఇచ్చారు. పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచంచురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా అన్నారు. భగవంతుణ్ణి ఎప్పుడు తలుచుకుంటాడు ప్రహ్లాదుడు అన్నారు. తలుచుకోవడానికి ఒక సమయం, ఓ పూజామందిరం అలాంటివి అక్కర్లేదు ప్రహ్లాదుడికి. ఈ ప్రపంచమే పూజామందిరం. ఎప్పుడూ ఈశ్వరుడు గుర్తొస్తుంటాడు. ప్రపంచాన్ని మర్చిపోయాడు, ఈశ్వరుడు గుర్తులో ఉండిపోయాడు. ఎలా అన్నారు. పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్. పానీయంబులు త్రాగుచున్, మంచినీళ్లు తాగుతుంటే భగవంతుడు గుర్తొస్తుంటట. అలా ఎలా ఎందుకు గుర్తొస్తాడండి అంటే, దీని లోపల నీళ్ళు అయిపోయాయని నీకేం తెలుసు? ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్ళు అయిపోయాయని తెలుసు, భూమిలో నీళ్లు తగ్గిపోయాయి, మోటార్ కొంచెం కిందకి ఎంచుకోవాలని తెలుసు. నీలో నీళ్ళు అయిపోయాయని నీకు తెలుసా? తెలియదు. నీళ్ళు అయిపోయాయన్న విషయం తెలుసుకోకుండా కూర్చుంటే స్పృహ తప్పి పడిపోతావు. కానీ ఉరే ఈ పిండాండంలో నీళ్లు అయిపోయాయిరా, ఇందులో నీళ్లు పొయ్యిరా అని పరమేశ్వరుడు దాహం రూపంలో చెప్తున్నాడు. ఈశ్వర, నీళ్లు పొయ్యమని నాకు దాహం రూపంలో మీరు చెప్పి ఉండకపోతే ఏమైపోయి ఉండేది ఈ శరీరం? సరే, ఈ పరమేశ్వరుడు ఈ శరీరాన్ని ఇలా నిర్మాణం చేసేటప్పుడు పొట్ట పైకి తల మధ్యలోకి పెట్టాడు అనుకోండి, ఎలా పోస్తారు గబగబా నీళ్లు? ఆయన దీన్ని నిర్మాణం చేసింది విశ్వకర్మ మనుస్పష్టాస్తవిష్టస్త విరోధ్రువ. మనం నిర్మించుకున్నాం ఏమిటి? ఆయన ఇష్టం. ఆయన తలకాయ ఇక్కడ పెట్టి పొట్ట ఇక్కడ పెట్టాడు అనుకోండి, ఎలా ఎక్కుతుంది నీరు పైకి? ఎన్నాళ్ళు పడుతుంది దాహం వేస్తే నీళ్లు ఎక్కించడానికి? ఎంత కష్టం. వీడు కొంతసేపు శీర్షాసనం వేసి కడుపులో నీళ్లు పోసి కిందకి ఎక్కించాలి. ఆ తర్వాత ఇలా నించుంటే మళ్ళీ ఆ నీళ్ళన్నీ కిందకొచ్చి నోట్లోంచి బయటకు వస్తాయి. ఎంత కష్టం జీవితం. ఈశ్వర, తొందరగా నీళ్లు తాగకపోతే బతకలేరని నీరు పల్లానికి ఎడుతుందని నోరు పైన పెట్టి కడుపు కింద పెట్టావా? ఏమి అద్భుతమయ్యా! ఈశ్వర, అన్నం తింటే నవలాలి, గుటక వెయ్యాలి, గబగబా తింటే పలకమారుతుంది. అదే మంచినీళ్ళైతే దాహం వేస్తే గబగబా తాగకపోతే ప్రాణాలు నిలబడవు. కాబట్టి చకచకా తాగడానికి వీలుగా నీటికి ప్రవాహ శక్తిని ఏర్పాటు చేశావా? ఇన్నిటిని చేసి నన్ను రక్షించావా? గుక్కెడు నీళ్లు తాగితే ఆయనకి ఇంత గుర్తొచ్చేదిట భగవంతుడి గురించి. ఇంకా నేను తగ్గిస్తున్నా, పూర్తి చెయ్యాలిగా ప్రహ్లాదోపాఖ్యానం. కాబట్టి పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్, తింటుంటే ఈశ్వరుడే గుర్తొచ్చేవట. తినడం అంటే ఎన్నో తింటాం. జంతికలు తింటాం, చెగోడీలు తింటాం, కూర తింటాం, పచ్చడి తింటాం, పప్పు తింటాం. ఇంత మెత్తటి నోట్లో ఇంత కఠినమైనటువంటి దంతపంక్తిని ఏర్పాటు చేసి ఈ 2 దంతపంక్తులు ఇలా కలుసుకున్నప్పుడు దాని మధ్యలోకి వెళ్ళిన పదార్థం పిండి కింద నలిగిపోయేటట్టు పెట్టి ఎముకలు లేకుండా ఉన్న మెత్తటి నాలుక లాలాజనం ఊరుతూ రసాంకురముల చేత రుచిని గ్రహిస్తూ ఇలా తోస్తూ ఉంటే అన్నాన్ని నవ్వులుతూ ఇక్కడ మళ్ళీ ఆ లాలాజనంలో ఉన్న మ్యూకస్సు టైలిన్ వలన జిగురు పట్టి కంఠంలోంచి ముద్ద లోపలికి జారిపోయి అమాశయపాకమై అక్కడ ఉన్న జీర్ణ వ్యవస్థ నుండి విడుదలైనటువంటి అనేకమైన రసాయనములతో కలిసి జీర్ణమై రక్తంగా మారేటటువంటి వ్యవస్థని ఈశ్వరుడు ఏర్పాటు నోటిలో పెట్టి ఉండకపోతే పదార్థాన్ని ఎలా తిని రుచిని చూచి అనుభవించి ఉండేవాడివి. ఈశ్వర, ఎంత గొప్పగా పెట్టావు.
బయట కాయి పెట్టావా, అగ్ని పెట్టావా, నీళ్లు పెట్టావా, దీన్ని ఉడికించావా, మెత్తటి దాన్ని నోట్లో పెట్టుకుంటే రుచి పెట్టావా, అన్నిటిలో భోగం ఇచ్చావా, ఈశ్వరానికి నమస్కారం పెట్టకుండా ఎలా ఉండగలను? తినేటప్పుడు గోవిందా గోవిందా అని ఒక్క 10 మాటలు అనకుండా నేను ఎలా తినగలను? కృతజ్ఞుణ్ణైపోను? ఏ అగ్నిహోత్రుడు మా ఇంటి పాచకుడా, ఏ వంటవాడా, ఎవరి కోసం వండుతున్నాడు? ఈశ్వర శాసనాన్ని అనుసరించి వండుతున్నాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకర శైవ శాసనాత్ అంటాడు వ్యాసుడు లింగపురాణంలో. పరమేశ్వరుడి ఆజ్ఞ మేరకి అగ్నిహోత్రుడు ప్రతి ఇంట్లో వంట చేస్తున్నాడు. లేకపోతే ఆయన కర్మ, మన ఇంటికి వచ్చి వంట చేయడానికి ఇల్లు కాల్చేయగలిగిన వాడు వంట చేసి పెట్టడం ఎందుకు అంటే ఆయన శాసనం, ఆయన ఉడికించి పెడుతున్నాడు. ఈశ్వర ఎంత అనుగ్రహం! తినేటప్పుడు అంత గుర్తొచ్చేది కాబట్టి గోవిందనామం వచ్చేది, తినేటప్పుడు ఆయన గుర్తురాడు కాబట్టి టీవీ సీరియల్ చూస్తూ తినడం నాలాంటి వాడికి అలవాటు. కాబట్టి మీ మీద ఎందుకు పెట్టాలి భాగవతులు? పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్. ఎంత అద్భుతం! ఇన్ని 84 లక్షల జీవరాశుల్లో భగవన్నామం చెప్పగలిగిన ఏకైక ప్రాణి మనుష్యుడు ఒక్కడే. ఏ ప్రాణి భగవన్నామం చెప్పదు. రామ అంటే తరించిపోయాడండి, శ్రీరామ అంటే అయిపోయిందంతే వాడి బతుకు. హరునకు విభీషణనకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికిన హల్యకున్ ద్రుపదకంజకు నార్తి హరించ చుట్టమై బరగెన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా చరధి కరుణాపయోనిధి అని గుండెలు బాదుకున్నాడు గోపరాజు గారు. ఆ రామనామం నా నాలుక మీద నర్తించేటట్టు చెయ్యవయ్యా అని అడిగాడు. పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలన్ శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివానీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అని ధూర్జటి. ఆ శివనామం నా నాలుక మీద నర్తించేటట్టు చెయ్యమని ధూర్జటి అడిగాడు. నేను పలుకుతానంటే పలికేది కాదు, ఆ భక్తి అబ్బితే నాలుక మీద భగవన్నామం నర్తిస్తుంది. భగవన్నామ పలికినటువంటి కారణం చేత పాపములను కాల్చుకోగలిగినటువంటి శక్తి కలిగిన ఏకైక ప్రాణి మనుష్యుడొక్కడే. ఏమీ ఉపకారం చెయ్యక్కర్లేదు, ఒక్క మాట చేత చచ్చిపోయే వాళ్ళని బతికించవచ్చు. సుందరకాండలో స్వామి హనుమ సీతమ్మ తల్లి ఉరిపోసుకుంటుంటే ఏమి చూపించి రక్షించారు? కేవలం ఒక్క మాట. ఆయన ఆఖరణ రామచంద్రమూర్తి దగ్గరికి వెడితే తథోమయా వగ్బిదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ అని నేను కేవలముగా నా మాటల చేత సీతమ్మ తల్లి యొక్క శోకాన్ని పోగొట్టి మళ్ళీ బ్రతికేటట్టుగా చేశానన్నారు. నీకున్న మాటతో చచ్చిపోయేవాణ్ణి బ్రతికించచ్చు, నీకున్న మాటతోటే బతికున్నవాణ్ణి చచ్చిపోయేటట్టు చేయొచ్చు. కాబట్టి మనుష్యునికి ఒక్కనికే ఆ మాట ఉన్నది. ఆ మాట ఉన్నటువంటి ప్రాణిగా పుట్టినటువంటి మనుష్యుడు ఎంత అదృష్టవంతుడు! మాట మాట్లాడే ముందు ఈశ్వర ఎవరికీ లేదు ఈ అదృష్టం నాకుందని పొంగిపోతూ భగవంతుణ్ణి స్మరించి మాట్లాడేవాట. అందుకని పానీయంబులు త్రావుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్. ఇలా ఒక్కొక్క దానికి వ్యాఖ్యానం చేస్తే ఎప్పటికవుతుంది? సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచంచురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. ఎప్పుడు శ్రీమన్నారాయణుని యొక్క పాద పంకజము నుండి స్రవించేటటువంటి మందారమ కరందపానం చెయ్యడంలో మత్తెక్కిపోయినటువంటి హృదయము కలిగిన ప్రహ్లాదుడు ఆ భగవంతుణ్ణే స్మరిస్తూ విశ్వాన్నే మరిచిపోయాట. మనం విశ్వాన్ని అనుభవిస్తూ భగవంతుణ్ణి మరిచిపోతాం. అది తేడా. అలా పెరిగి పెద్దవాడవుతున్నటువంటి ప్రహ్లాదుణ్ణి చూసి హిరణ్యకశిపుడు నొచ్చుకున్నాడు. మీకు తెలియని కథ కాదు, అందుకని కొంత భాగాన్ని నేను సంక్షిప్తం చేస్తున్నాను. ఏమిరా ఇలాంటి కొడుకు పుట్టాడు, నేను 3 లోకాలు గెలిచాను, ఇంతమందిని బాధ పెడతాను, ఇంతమంది యజ్ఞం చేస్తే హవిస్సు ఇవ్వాలంటాను, వీడేమిటి భక్తి అంటాడు, అలా కూర్చుంటాడు, ఏమి మాట్లాడు. ఆయన మాట్లాడకుండా కూర్చున్నాడంటే మౌనంలో భగవంతుడిని అనుభవిస్తాడు. అది కంటకింపుగా అనిపించింది హిరణ్యకశిపుడికి. ఎలా ఈ పిల్లవాడు బాగుపడతాడని బెంగబెట్టుకున్నాడు. చండు అమర్కుడు అని శుక్రాచార్యుల వారి కొడుకులు. శుక్రాచార్యుల వారు గురువు గారు రాక్షస వంశానికి అంతటికీ కూడా. గురుపుత్రులు గురువులే శాస్త్రంలో. అందుకని చండుణ్ణి అమర్కుణ్ణి పిలిచి ఈ పిల్లవాడికి విద్యాభ్యాసం చేయించండి అన్నాడు. తీసుకెళ్లారు. పాపం వాళ్ళు చెప్పగలిగినటువంటి శాస్త్రాలన్నీ చెప్తున్నారు. వాళ్ళు చెప్పేవన్నీ వాళ్ళు చెప్తారంటే వాళ్ళు చెప్పేటటువంటి పాఠాలన్నీ ఏముంటాయి? హిరణ్యకశిపుడు సంతోషించే పాఠాలు ఉంటాయి. లేకపోతే ఆయన సంతోషించిన ప్రభుత్వం ఒప్పుకొని పాఠాలు పాఠశాలల్లో ఏం చెప్తారు? వాళ్ళు ఒప్పుకున్నవేగా చెప్పాలి. ఎప్పుడూ అంతే.
అప్పుడు అంతే హిరణ్యకశిపుడు ఏం కోరుకున్నాడో అవే పాఠాలు పాఠ్యాంశాలుగా ఉన్నాయి, అవే చెప్తున్నారు గురువుగారు. అంతకన్నా ఇంకోటి చెప్పకూడదుగా మరి, అందుకని గురువుగారు అవే చెప్తున్నారు. ఈయన ప్రహ్లాదుడు ఎప్పకిది వారు చెప్పిన అప్పకిదిం చదువు కాని తానిట్టిట్టని ఆక్షేపింపడు తానన్ని నిరూపించిన మిథ్యలనుచు నిరూఢమనీషం. ఈ విద్యలన్నీ పనికి మాలినవి, మా నాన్న మార్చేశాడు, ఇవి చదువుకోకూడదు, ఇలా బ్రతకూడదని తాను తెలుసుకున్నప్పటికీ కూడా తన గురువులు పాఠాన్ని ఎలా చెప్తున్నారో అలాగే తాను నేర్చుకుని గురువుల్ని గౌరవించాడు తప్ప గురువుల ముందు నిలబడి ధిక్కరించి మీరిలా పాఠం చెప్పకూడదని మాత్రం గద్దించి ఎన్నడూ మాట్లాడలేదు. ఆయనకున్న గురుభక్తి అటువంటి. సరే, కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత హిరణ్యకశిపుడికి కోరిక పుట్టింది. అబ్బో చాలా కాలం చదువుకున్నాడు నా కొడుకు, నేను వినాలి, ఏం నేర్చుకున్నాడో ఒకసారి తీసుకురండి అన్నాడు. లీలావతి దగ్గరికి తీసుకెళ్లారు. లీలావతి సంతోషించింది. ఆ కొడుకుని తీసుకొచ్చారు, తండ్రి దగ్గర నించోబెట్టారు. కొడుకుని చూసేటప్పటికీ ముందు పుత్రవ్యామోహమే, ముందు ప్రేమే. ఆ కొడుకుని చూసి అన్నాడు, అనుదిన సంతోషణములు జనిత శ్రమతాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగళి సద్భూషణములు అన్నాడు. బా, ఎంత పెద్ద మాట చెప్పాడు. అనుదిన సంతోషణములు. పిల్లలు పుట్టి చిన్ని మాటలు, వాళ్ళకేం పెద్ద మాట్లాడడం వచ్చా ఏమి, అన్నీ ఈయనే అన్వయం చేసేసుకుంటాడు. పెద్దవాళ్ళు ఎంత పిల్లలైపోతారంటే మనవడి దగ్గరికి వెళ్ళి ఆ మనవడిని ఎత్తుకుని ఏవిరా అస్తమానం తిక్క పెడుతుంటాడు కాబట్టి తిక్కనా అని పిలుస్తాడు తాతగారు. కాసేపు పొద్దున్న సంతోషంగా, ఏమి తిక్కనా, రాత్రి విరాట పర్వం ఆంధ్రీకరించావా అన్నాడు. అంటే మనవడు ఓ అన్నాడు. అమ్మో చూసావే, రాత్రి విరాట పర్వం ఆంధ్రీకరించేట్టే వీడు అంటాడు. వాడు ఏమంటే దానికి అన్వయం చేసుకుని పొంగిపోతుంటాడు. ఆ పొంగిపోయేటట్టు సంతోషపడేటట్టు ఉంటాయి పిల్లల మాటలు. అందులో కొడుకు మాటలు తండ్రికి మరీ సంతోషం. అనుదిన సంతోషణములు. వాడికి ఒక్కొక్క మాట వస్తుంటే ఉంగా తాత నాన్న అంటున్నాడు అనుకోండి, 10 మాటలు చెప్పించుకుని పొంగిపోతాడు. ఆ మాట ఏమి ఇంతకుముందు వినలేదా ఏమి అంటే కొడుకు ఆ మాట అంటే సంతోషం. అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు. ఎంత కార్యాలయంలో అలిసిపోయి ఇంటికి వెళ్ళనివ్వండి, కొడుకు బుడిబుడి అడుగులు వేసుకుంటూ వచ్చి నాన్న నాన్న అన్నాడు అనుకోండి, అంత అలసట పోయిదా నాన్న అని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దులు పెట్టేసుకుని మురిసిపోతాడు. జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు జనకులకున్ కర్ణయుగళి సద్భూషణములు. తండ్రి చెవులకి ఏ ఆభరణాలు పెట్టుకోకపోయినా కొడుకులు మాట్లాడుతున్నటువంటి వచ్చిరాని మాటలు విన్నప్పుడు కలిగిన సంతోషంతో కూడిన పులకాంకురములే ఆ తండ్రి యొక్క చెవులకు పెట్టుకున్నటువంటి అద్భుతమైన ఆభరణములు. కాబట్టి నాన్న నీ మాటలు వినాలనుందిరా, గురువుగారు చెప్పారు కదా, ఏం నేర్చుకున్నావో ఏది ఒక్క పద్యం చెప్పుదా అన్నాడు. దగ్గరికి తీసుకున్నాడు, తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు, బుగ్గలు పుణికాడు. ఏది ఒక్క పద్యం చెప్పు అన్నాడు. వెంటనే ఆయన అన్నాడు, నాన్న ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి లూతి లోపలంత్రెళ్ళక వీరు నేననువతి భ్రమణంబన భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము తీర్చితారడవి నుండుట మేలు నిశాచరగ్రణి అన్నాడు. నాన్న అనలేదు, నిశాచరగ్రణి, చీకట్లో తిరిగే వాళ్ళకి నాయకుడా అని పిలిచాడు. ఓ నిశాచరగ్రణి, ఈ ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నీతి లోపలంత్రెళ్ళక, ప్రతివాడు తన శరీరాన్ని చూపించుకుని ఇదే నేను అనుకున్నప్పుడు ఇది నేనంటే అది నువ్వు అంటుంది. ఇలా వేలెడుతుంది. నువ్వు నేను ఈ రెండూ వస్తే ఆ మధ్యలోకి కావలసినంత అజ్ఞానం వస్తుంది. నువ్వు వేరు నేను వేరు, కాబట్టి నువ్వు ఏమైపోయినా అక్కర్లేదు, నేను బాగుంటే చాలు. కాబట్టి వాడు అలా లేస్తే వీడు ఆ సీట్లో కూర్చుని వాడు మళ్ళీ తిరిగి వస్తే మీరు చెప్పెళ్ళలేరు కదా అంటాడు. ఎంతైనా గొడవ చేశారు. రైళ్లలో చూడండి ఎంత అల్లరుంటుందో. కాబట్టి ఆ నువ్వు నేను మధ్యలో ఉంది నాన్న అల్లరి. ఈ నువ్వు అండం మానేసి ఇందులో ఉన్న నేను అందులో ఉన్న నేను ఒక్కటే నేను అని అంటే నాన్న అసలు ఎంత మారిపోతుందో ఆలోచించు. ఈ అజ్ఞానం పోవాలి నాన్న, ఈ అజ్ఞానం పోవాలంటే శ్రీహరిని మనసులో స్మరిస్తూ ఉండాలి అన్నాడు. ఆశ్చర్యపోయాడు తండ్రి, ఏమిట్రా ఈ మాటలు, నాకున్ చూడక చోద్యమయ్యడిదిగా నా తండ్రి నీకున్ ఏకాంతంబున భర్గవుల్ పలికిరో ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడతనిన్ శ్లోకింప నీకేటికిన్ అన్నాడు. ఏమిరా, ఎవరు చెప్పారా నీకు ఈ మాటలు? అసలు ఇలాంటి మాటలు మాట్లాడచ్చా మన వంశంలో పుట్టినవాడు? నాకున్ చూడక చోద్యమయ్యడిదిగా నా తండ్రి, ఈ బుద్ధి నీకుంతా లోపలతోచనో పరులు దుర్నీతుల్ పఠింపించిరో ఏకాంతంబున భర్గవుల్ పలికిరో ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడు అతనిని శ్లోకింప నీకేటికిన్. ఎరా, ఎవరైనా పక్కకి తీసుకెళ్ళి నీకు నేర్పుతున్నారా ఇలాంటి విద్యలు? లేకపోతే నీ బుద్ధిలోనే తోచిందా ఇలాంటి ఆలోచన?
అక్కడతో పోలేదు ఆయన అనుమానం. కొంప తీసి గురువుగారు ఏమైనా రహస్యంగా తీసుకెళ్ళి నీకేమైనా నేర్పారా ఇలాంటివి? గురువు మీద కూడా అనుమానమే. ఏకాంతంబున భర్గవుల్ పలికిరో ఈదానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడు. ఆ వైకుంఠవాసుడైనటువంటి నారాయణుడున్నాడే, అపచారం చేశాడు రాక్షస వంశానికి. ఆయన్ని పొగడడానికి వీల్లేదు. ఆయన్ని పొగడతానంటావేరా, తప్పు, ఆ మాట ఎత్తద్దు అన్నాడు. అంటే తండ్రి వంక చూసి కొడుకు అన్నాడు, నాన్న ఆయన పేరు ఎత్తద్దు, పేరెత్తద్దంటావు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచతనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ కాదియై చొక్కు కోయిలతనునే కుటజములకు పూర్ణిందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వెయ్యునేలా. అద్భుతం తెలుగు సాహిత్యంలో, తెలుగు అసలు పౌరాణిక వాంగ్మయంలో ఈ పద్యాలన్నీ కూడా అమృత భాండాలు. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు. నాన్నగారు ఎక్కడో దేవలోకంలో ఉండేటటువంటి మందార పుష్పాలలో ఉండేటటువంటి తేనె తాగడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మెద కొండమల్లె పూలలో ఉండేటటువంటి తేనె తాగడానికి వెడుతుందా? వెళ్ళదు కదా. అలాగే పౌర్ణమి చంద్రుని నుంచి వచ్చేటటువంటి వెన్నెల కిరణాల్ని తాగడానికి అలవాటు పడిపోయినటువంటి చెకోర పక్షి అది మానేసి పొగమంచు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి దాన్ని తింటుందా? నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచతనునే తరంగిణులకు. ఎక్కడో ఆకాశగంగలో ఉండేటటువంటి పద్మముల మధ్య ఆడుకుంటూ తిరిగేటటువంటి రాజహంస ఆ ఆకాశగంగని విడిచిపెట్టి వచ్చి ఎక్కడో వీధి కాల్వలో ఆడుకోవడానికి ఇష్టపడుతుందా? నిర్మల మందాకిని రాయంచికల తూగు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచతనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిలజనునే కుటజములకు. నాన్నగారండి ఎక్కడైనా ఆ లేత మామిడి చిగురు తిని కూని కూయడానికి అలవాటు పడిపోయినటువంటి కోయిల ఏ ఇతరమైనటువంటి చెట్ల మీదకి ఎక్కి కూర్చోవడానికి ఇష్టపడుతుందా? కాబట్టి అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేర నేర్చు. నిరంతరం కూడా శ్రీమన్నారాయణుని యొక్క పాదపద్మములలోంచి స్రవించేటటువంటి మందార మకరంద పానముల చేత మత్తెక్కిపోయినటువంటి హృదయము కలిగి ఎప్పుడూ హృదయంలో భగవంతుణ్ణి స్మరించడానికి అలవాటు పడిపోయిన నేను ఇవాళ భగవంతుని యొక్క స్మరణని విడిచిపెట్టి ఏవో ఇతర విషయాలు నేర్చుకుని వాటిని మనసులో స్మరించమంటే నాకు సాధ్యం అవుతుందా నాన్నగారు? సాధ్యం కాదు. అయినా మీకు ఒక మాట చెప్పనా? తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో నెరుకయున్ సంకీర్తనల్ చింతనంబను 9 భక్తిభావముల సర్వేశున్ హరిన్నమ్మి సజ్జనుడయ్యుండుట యుక్తమంతు తలచున్ నిక్కంబు దైత్యోత్తమా అన్నాడు. నాన్నగారండి 9 భక్తిభావనలు పొంది శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అనేటటువంటి 9 భక్తిభావనల చేత శ్రీమన్నారాయణుని నిరంతరం సేవిస్తూ అరణ్యంలో ఉన్నా మంచిది, కానీ స్వార్థ బుద్ధితో ఈ లోకంలో బ్రతకడం మంచిది కాదు నాన్నగారండి, నా మాట వినండి అన్నాడు. అంధేందోదయముల్ మహాభజిర శంఖారావముల్ మూక సద్గ్రంథాఖ్యాపనముల్ అలాగే నపుంసక మధూకాంక్షల్ కృతజ్ఞావళి బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ కోడ సద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారముల్. నాన్నగారండి భక్తి వద్దు భక్తి వద్దు, శ్రీమన్నారాయణుడు ఏమిట్రా వైకుంఠుండు కృతాపరాధుడతని శ్లోకింప నీకేటికి అంటున్నారు. వైకుంఠుండు కృతాపరాధుడు ఏమిటి నాన్నగారు? శ్రీమన్నారాయణ భక్తి లేని జీవితం ఎందుకు పనికొస్తుంది? ఎందుకు పనికిరాదు. ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత పాండిత్యం ఉన్నా, ఎంత గొప్ప బతుకుతున్నా భగవంతుని మీద భక్తి లేకుండా బ్రతికినటువంటి బ్రతుకు ఎటువంటిదో తెలుసా నాన్నగారు? అంధేందూదయముల్, పౌర్ణమి చంద్రుడు ప్రకాశిస్తుంటే పుట్టుగుడ్డి వాడిని తీసుకొచ్చి నించోపెట్టి చూడరా వెన్నెలంటే వాడు ఏం చూడగలడు? వాడి జీవితం ఎటువంటిదో అలా. అంధేందూదయముల్ మహాభదిర శంకారావముల్, పుట్టుకతో శివుడుండి ఏమీ వినపడిన వాడి దగ్గరికి తీసుకెళ్లి శంఖం ఊది ఎలా ఉందంటే ఎలా ఉంటుందో అలా. మూక సద్గ్రంథాఖ్యాపనముల్, పుట్టుకతో మూగివాడైన వ్యక్తి ఒక గ్రంథాన్ని చదువుకుంటే తీసుకొచ్చి పుష్కళ వాక్చతురత్వము అని సభావేదిక మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పమంటే మూగివాడు ఏం మాట్లాడతాడు నాన్నగారు? మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్, నపుంసకుడైనటువంటి వాడికి స్త్రీ మీద కాంక్ష ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నాన్నగారు. అలాగే
నపుంసక వధూకాంక్షల్ కృతఘ్నావళి బంధుత్వంబులు, చేసిన మేలు మరిచిపోయేటటువంటి వాడితో బంధుత్వం ఉన్నవాడు తిరిగి ఏ ఉపకారం చేయడు. అలాంటి వాడితో బంధుత్వం ఉంటే మాత్రం ఎందుకు పనికి వస్తుంది నాన్నగారు? భస్మహవ్యములు, యాగమంతా అయిపోయిన తర్వాత బూది కుప్ప పడిపోయిన తర్వాత అందులో ఇదం నవమా అంటూ నెయ్యి హవిస్సు వేస్తే ఏ దేవతలు అందుకుంటారు నాన్నగారు? భస్మహవ్యములు, లుబ్ధద్రవ్యములు, ఎవ్వరికి ఓ రూపాయి కాసు పెట్టిన వాడి దగ్గర ఎంత ఐశ్వర్యం ఉంటే మాత్రం ఎవరికి పనికి వస్తుందండి? అటువంటి వాళ్ళ జీవితాలన్నీ ఎలా ఉంటాయో, ఎన్ని ఉన్నా భగవంతుని యందు భక్తి లేని వాళ్ళ జీవితాలు అలా ఉంటాయి. నాన్నగారండి 3 లోకములను గెలిచానంటారు, ఏమిటి ఉపయోగం భగవద్భక్తి లేని దానికి? భగవద్భక్తి ఉన్న జీవితమే జీవితము. కాబట్టి కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక, వైకుంఠుపొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కకాగా, హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్వికాక, కమలేశ చూడని కన్నులు కన్నులే తనుగుడ్యజాల రంధ్రములు కాక, విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగము తోడి పశువుగాక. ఎంత అద్భుతమైన మాటలు చెప్పాడో మహానుభావుడు. నాన్నగారు, కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక. భగవంతుని యందు భక్తి లేకుండా ఉన్నటువంటి వాడి యొక్క శరీరం గాలి నిండిన తోలు తిత్తి, నోటి వెంట శ్రీమన్నారాయణుని మాట రాకుండా, భగవంతుని భక్తి లేకుండా మాట్లాడేటటువంటి నోరు ఢమఢమ మోగేటటువంటి ఢక్క. ఈ చెయ్యి శ్రీమన్నారాయణుని యొక్క పాదార విందములను అర్చించడానికి పనికి రాకపోతే అది తలుపుకు పెట్టిన గడియ. నాన్నగారండి, ఈ కన్నులతో పరమేశ్వరుణ్ణి చూసి సంతోషించకపోతే గోడలకి పెట్టిన కిటికీలు ఎటువంటివో ఈ తలకి ఉన్న కళ్ళు అటువంటివి. భగవంతునికి నమస్కరించినటువంటి తలెందుకు నాన్నగారు? కాబట్టి కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్మ జిహ్మ, సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు, శేషసాయికి మృక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరిద విలిన మనము మనము, భగవంతు వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు, తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి అన్నాడు. నాన్నగారండి, కమలాక్షునర్చించు కరములు కరములు, ఆ భగవంతుణ్ణి అర్చించిన చేతులు చేతులు, కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. ఆ మహానుభావుడైనటువంటి లక్ష్మీపతి శ్రీహప్పతి ఆ స్వామిని కీర్తించినటువంటి నోరు ఏదుందో ఆ నోరు నోరు, ఆయన దగ్గర వంగి నమస్కరించిన తల ఏదుందో ఆ తల తల, ఆయనకి ప్రదక్షిణం చేసిన కాళ్ళు ఏ ఉన్నాయో ఆ కాళ్ళు కాళ్ళు. ఏ తండ్రి ఆయన్ని చేరుకోరా అని చెప్తాడో ఆ తండ్రి తండ్రి. ఏ రోజు భగవంతుణ్ణి స్మరించామో ఆ రోజు బ్రతికిన రోజు. ఏ గురువు గారు భగవద్భక్తిని బోధ చేశాడో ఆయన గురువు. అది లేని బ్రతుకు అనవసరమైన బ్రతుకు. కాబట్టి నాన్నగారండి, శ్రీమన్నారాయణుణ్ణి సేవించవద్దు, ఆయన పట్ల భక్తితో ఉండవద్దంటారే, తప్పు. ఆ మాట అనకూడదన్నాడు. ఒక్క తోపు తోసి పారేశాడు కొడుకుని కిందకి. ధూర్తుడు ఎవడు నేర్పాడు రావిడికి విద్య? అవతల గురువు గారా నేర్పలేదంటున్నారు, స్నేహితులా చెప్పలేదు. వజ్జలు నెర్పని ఈమది మజ్జాతుడవైన నీకు మరియవ్వరి చేను జానమయ్య బాలక తజ్జనులం పేరు కొనుము తగనామ్రోలం. గురువుగారు చెప్పని విద్య నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు నేర్పారు? ఎవరు చెప్పారో నాకు పేరు చెప్పు. నాన్నగారండి, ఒకరు కొత్తగా చెప్పడం ఏమిటండి? అత్సపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవృష్టులై చచ్చుచు పుట్టుచున్మరల చెర్విత చెర్విణులైన వారికించెచ్చర పొట్టునే పరులు చెప్పిననైన నిజెచ్చనైన కానల కేగిననైన హరిప్రబోధముల్. సహజంగా భక్తి అన్నది తనంత తాను రావాలి, కానీ ఆ భక్తి లేనివాడిని తీసుకొచ్చి కూర్చోపెట్టి అత్సపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్మరల చెర్విత చెర్విణులైన వారికిన్. పుట్టి చచ్చి జనన మరణ చక్రంలో తిరగడానికి అలవాటు పడిపోయిన అంతవాణ్ణి నేనని అహంకారంతో బ్రతకడానికి అలవాటు పడిపోయినటువంటి వాడికి తీసుకొచ్చి ఒకడు చెప్పితే మాత్రం అర్థం అవుతుందా? అరణ్యాలకు వెళ్ళిపోతే అర్థం అవుతుందా? తనంత తాను మనసులో చేరుతుందా? నాన్నగారండి, భక్తి అనేటటువంటిది పరమేశ్వరుని యొక్క కృపా విశేషం చేత లోపల పెళ్ళుపకాలి తప్ప ముహూర్తాలు పెట్టుకుంటే ఒకరు చెప్తే వచ్చేది కాదు నాన్నగారు భక్తి అన్నాడు. ఎవడురా వీడికి మాటలు చంపింది, తీసుకెళ్లి చంపి అవతల పారేయండి అన్నాడు. ప్రహ్లాదోపాఖ్యానంలో గొప్పతనం ఎక్కడుందంటే, లీలావతి జోక్యం చేసుకోలేదు. ఆవిడ మహాపతివ్రత, భర్త ఆజ్ఞని అతిక్రమించదు. వెంటనే గురువులు పరిగెత్తుకొచ్చారు, చండుడు అమర్కుడు వచ్చి, అయ్యా ఇంకొక అవకాశం అండి, పిల్లవాడిని తీసుకెళ్ళి నేర్పిస్తాం అని మళ్ళీ పిల్లవాడిని తీసుకెళ్లారు. మళ్ళీ కొంతకాలం చదివించారు, మళ్ళీ కొంతకాలం చదివించి మళ్ళీ తీసుకొచ్చారు. సరే ఏదో నేర్చుకున్నాడేమోనని మళ్ళీ కొడుకుని పిలిచాడు.
మళ్ళీ అడిగాడు, ఏమిరా ఏమి నేర్చుకున్నావు? ఈసారి గురువు గారు చెప్పింది నీకు బాగా అర్థమైంది, ఒక్క పద్యం చెప్పు. ఒక్క పద్యం చెప్పి ఆ పద్యం యొక్క విశేషం ఏమిటో, దాని అర్థతాత్పర్యాలు ఏమిటో వివరించరా అన్నాడు. ఆయనకి చదివించిది ననుగురువులు చదివిది ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. నాన్నగారండి ఏం చదువుకున్నాం గురువుగారు ఏం చెప్పారని అడుగుతారే. చదివించిది ననుగురువులు చదివిది ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు. వాళ్ళు నాకు ధర్మ అర్థ కామ శాస్త్రాలు ఎన్నో చెప్పారు నాన్నగారండి. పాపం వాళ్ళ తప్పే ఉంది, వాళ్ళు చెప్పవలసినవన్నీ వాళ్ళు చెప్పారు. కానీ నాన్నగారండి నేను నేర్చుకోవలసినవన్నీ కూడా నేను నేర్చుకున్నాను. నేను ఏం నేర్చుకున్నానో తెలుసా? చదువులలోని మర్మమెల్ల చదివిది తండ్రి. చదువుల అన్నిటి సారాంశం ఏమిటో అది నేను చదివేసుకున్నాను నాన్నగారండి. అమ్మ బాబోయ్ వీడు చెప్పేదేదో ప్రమాదకరంగా ఉండేటట్టు ఉందనుకుని గురువులు పాపం చెప్పి తీసుకొచ్చారు. ఒరే నేను చెప్పినది తప్ప నీ సొంతంగా వచ్చిన ఆలోచన ఒక్క పద్యం చెప్పకు, మేమేం చెప్పామో అదే చెప్పు మీ నాన్న దగ్గర, నువ్వు మేము కూడా బ్రతుకుతా ఉన్నారు. మళ్ళీ ఆయన చేసేటటువంటిది హరినామ సంకీర్తనమే. తండ్రికి ఎక్కడ లేని కోపం వచ్చింది, భటుల్ని పిలిచాడు, తీసుకెళ్లి సంహరించమన్నాడు. వాళ్ళు తీసుకెళ్లారు. ఎన్ని ప్రయత్నాలు చేశారో, బాణాలు వేశారు, గదలు పెట్టి కొట్టారు, సముద్రాల్లో ముంచారు, పర్వత శిఖరాల మించి కిందకి దొల్లించారు, త్రాచుపావుల్ని తెచ్చి కరిపించారు, ఆభిచారిక హోమాలు చేయించారు, అరణ్యాలు కాలిపోతుంటే అందులో పడేశారు, నీళ్లల్లో ముంచారు, పైకి తేల్చారు, గదలు పెట్టి కొట్టారు, ఏనుగులతో తొక్కించారు, నవరంధ్రాలు మూసేశారు. ఆఖరికి ఆయనని ఎండలో నించోపెట్టారు, వానలో నించోపెట్టారు, చలిలో నించోపెట్టారు, కత్తులతో పొడిచారు. తన్ను నిశాచరుల్ పడవ దైత్యకుమారుడు మాటిమాటికో పన్నగసాయి ఓ ధనుజభంజన ఓ జగదీశ ఓ సర్వాపన్న శరణ్యంచు నుతించు కానితా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడు భూవరా అన్నారు. ఈ పద్యానికే కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక సభలో ఒక మాట చెప్పారు. నా జీవితాన్ని మలుపు తిప్పిన పద్యం అదే. అంత తనని బాధించిన వాళ్ళ పట్ల కూడా పరమ ప్రేమతో చూశాడు ప్రహ్లాదుడు. ఆయనకి విశ్వంలో నారాయణుడు తప్ప ఇంకొకటి లేదు. తనని పొడుస్తున్న కత్తి నారాయణుడు, కొడుతున్న గద నారాయణుడు, తనని కిందకి దొర్లించేస్తే పర్వతం నారాయణుడు, బాణం వేస్తున్నవాడు నారాయణుడు, నవరంధ్రములు మూసినవాడు నారాయణుడు. అంతా నారాయణుడైతే ఈ శరీరంలో ఇటువైపు భాగాన్ని ఎప్పుడైనా బాధిస్తుందా? ఈ చెయ్యి ఈ చేతిని కొడుతుందా? అంతా నారాయణమయంగా చూసిన వాడిని ఎవరు బాధిస్తారు? బాధించలేకపోయే. అందుకే పైగా తన్ను నిశాచరుల్ పొడవ దైత్యకుమారుడు మాటిమాటికోపన్నగ సాయి ఓ ధనుజభంజన ఓ జగదీశ ఓ సర్వాపన్న శరణ్య అంచు నుతించు కాని కత్తి పట్టుకొచ్చి ఇలా పొడి చేస్తుంటే కనీసం చేతులు అడ్డు పెట్టుకోడు. సంతోషంతో కత్తిలో కూడా శ్రీమన్నారాయణుణ్ణి చూస్తూ ఓ గోవింద ఓ సర్వాపన్న శరణ్య ఓ జగదీశ ఓ శేషసాయి అని అరుస్తున్నాడు. కత్తులు పొడుస్తున్నారు, బాణాలు దింపుతున్నారు, అయినా పిల్లవాడు చచ్చిపోడు. ఎంత చిత్రం అంటే పారడు లేచి దిక్కులకు బాహువులొడ్డడు బంధురాజిలో దూరడు ఘోరకృత్యమని దూరడు తండ్రిని మిత్రవర్గముంజీరడు మాతృవర్గము వసించు సువర్ణ గృహంబులోనికిందారడు కోపమునొందడు తాపమొందడు కావరేయనడు కంటకింపడు. ఎంత విచిత్రం అంటే ప్రహ్లాద భక్తి. అంత బాధ పెడుతుంటే తండ్రి పారడు లేచి దిక్కులకు అటు ఇటు పారిపోడు. నిన్ను కొరడాలతో కొడతామని తీసుకొచ్చి నించోబెడితే ఎంతో సంతోషంగా నిలబడి గోవింద ముకుంద శ్రీమన్నారాయణ కేశవ హరి అంటూ నించుంటున్నాడు. కనబడ్డవాడు కొరడా అన్నీ విష్ణువే. ఆ కొరడా పెట్టి కొడుతుంటే ఎంతో సంతోషంగా ముఖం వాడదు, పూర్ణచంద్రబింబల్లా అలాగే ఉంది. అంత పరమభాగవతోత్తముడు ఇంత బాధ పెడుతున్నాడు తండ్రి. ఇన్ని చేస్తుంటే ఇన్ని తట్టుకుని పారడు లేచి దిక్కులకు కనీసం అటు ఇటు పరిగెత్తాడు. బాహువులొడ్డాడు, చేతులు ఇలా అడ్డు పెట్టుకోడు. మనం అలా పెడుతుంటే గబుక్కుని ఏ ఆవో కొమ్మిసిరిందనుకోండి ఇలా చెయ్యడ్డెడతాం. కనీసం కొడుతుంటే చెయ్యడ్డు పెట్టలేదు. శూలం పెట్టి పొడి చేస్తుంటే చేతులు అడ్డు పెట్టుకోలేదు. శ్రీ మహావిష్ణువు తగులుతున్నారు చేతి కనుకొని గోవిందా అన్నాడు. కాబట్టి బాహువులొడ్డడు బంధురాజిలో దూరడు, తన బంధువుల దగ్గరికి పరిగెత్తుకుంటే వెళ్ళిపోడు. దూరడు తండ్రిని, నా తండ్రి ఇంత బాధ పెడుతున్నాడని తండ్రిని విమర్శించడు. మిత్రవర్గముంచీరడు, స్నేహితుల దగ్గరికి వెళ్ళి బాధపడ్డావు. మాతృసంఘము వసించు సువర్ణ గృహంబులోని కిందారడు, తల్లులు నివసించేటటువంటి బంగారు మేడలలోకి వెళ్ళి నేరాలు చెప్పడు. కోపమునొందడు తాపమొందడు, ఆఖరికి కోపం పొందడు. కంటకింపడు, ఏమి పళ్ళు పటపటా కొరకడు, బాధపడ్డు, ఏమీ ఏడవడు. హాయిగా నవ్వుతూ పరమ సంతోషంగా ఎప్పుడూ ఎలాగా ఉంటాడో అలా హాయిగా భగవన్నామ సంకీర్తనం చేసుకుంటూ కూర్చుని ఉంటాడు.
ఏమిట్రా ఈ పిల్లాడు, ఎంత చేసినా ఎంత చంపేద్దామన్నా చచ్చిపోవట్లేదేమిటి? ఇప్పుడు ఏడుస్తున్నవాడు ఎవరంటే హిరణ్యకశిపుడు. అది విచిత్రం. ఆయన ఏడుస్తున్నాడు. చచ్చిపోకూడదని వరాలు కోరుకున్నవాడు తండ్రి, చచ్చిపోకుండా ఉండిపోతున్నవాడు కొడుకు. అన్ని వరాలు కోరుకున్నవాడు చచ్చిపోవడానికి వంట చేసుకుంటున్నాడు. అసలు ఏ వరాలు కోరుకోని వాడు పరమభక్తితో చిరంజీవిగా మిగిలిపోతున్నాడు. యుగాలు మారిపోయినా సూర్యకళామందిరంలో చెప్పుకోవలసిందే, అంత భాగవతోత్తముడుగా మిగిలిపోయాడు. కాబట్టి మహానుభావుడిని చూసి హిరణ్యకశిపుడు ఒంటరిగా వెళ్ళి గదిలో తలపట్టు కూర్చున్నాడు. ముంచితివార్థులను గదలమొత్తితి, శైలతటంబుల నుండి ద్రొబ్బించితి, శస్త్రరాజి పొడిపించితి, మీద నిభేంద్ర పంక్తి రొప్పించితి, ధిక్కరించితి, శపించితి, ఘోర దవగ్ధులం త్రోయించితి, సావడిదేవి చిత్రమో అన్నాడు. ఎంత ఆశ్చర్యం! ఈ పిల్లవాడేమిటి, సముద్రంలోకి తీసుకెళ్లి ముంచేశాను గంటసేపు ఊపిరాడకుండా. పైకెత్తి చూశాను, చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు. గోవిందా ముకుందా హరి శ్రీమన్నారాయణ అంటూ. గదల ముత్తితి, పడుకోబెట్టి గదలతో కొట్టించాను. ఏహి శైలతటంబులందు ద్రొబ్బించితి, పర్వత శిఖరాల మీదకి తీసుకెళ్లి పైనుంచి కిందకి దొల్లించేశాను. చక్కగా ఉన్నాడు, ఏమీ అవదు. శస్త్రరాజి పొడిపించితి, కత్తులతో బాణాలతో బల్లేలతో పొడిపించాను, చావడం. మీద నిభేంద్ర పంక్తి రొప్పించితి, పడుకోబెట్టి ఏనుగుల్ని పైన తొక్కించాను, చావలేదు. ఘోరదవగ్ధులందు త్రోయించితి, ఘోరమైనటువంటి అరణ్యాలు కాలిపోతుంటే మంటల్లో పారేశాను, ఏమవదు. అభిచారిక హోమం చేయించాను, నేనే మాయ చూపించాను, చలిలో నించోపెట్టాను, నవరంధ్రాలు మూయించాను, పావులతో కరిపించాను, విషాన్ని కలిపి అన్నం పెట్టాను, కంఠం మీద కత్తి పెట్టి కొట్టించాను. చావడిదేమి చిత్రమో, చావడేమిటి కొడుకు? లోకంలో అంతటి మహాభక్తుడైన కొడుకు పుడితే ఆ కొడుకు చావలేదని ఏడిచిన తండ్రి హిరణ్యకశిపుడు. ఈ పాపం చాలదు చావడానికి. ఇంత ఏడిస్తే ఆఖరికి గురువులు ఆదుకోవాలి కాబట్టి ఎడవకయా కొడుకు చచ్చిపోలేదని వాడికి ఏదో కొంత రాజనీతి శాస్త్రం నేర్పి ఇంద్రుడి మీద వైరం నేర్పుతాంలే అని మళ్ళీ తీసుకెళ్లారు. మళ్ళీ పాపం వాళ్ళు చెప్పే పాఠం చెప్పారు. మళ్ళీ ఒక రోజున ఎంత గురువు గారైతే మాత్రం ఆయనకేం పని ఉండదా ఏమి, ఏదో ఆ చండుడు అమర్కుడు పని మీద బయటికి వెళ్ళారు. పిల్లలందరినీ చుట్టూ కూర్చోబెట్టుకున్నాడు. ఒరే గురువుగారు చెప్పిన మాటలు రోజు వింటున్నారు, నేను కూడా మీకు 4 మంచి మాటలు చెప్తాను, వినడం ప్రారంభం చేయండి అన్నాడు. చెప్పమన్నారు. ప్రహ్లాదుడు అన్నాడు, ఒక వ్యక్తి యొక్క వయస్సు 100 సంవత్సరములు ఉంటుందనుకుంటే అందులో నిద్రలో పోయేటటువంటిది 50 సంవత్సరాలు. మిగిలిన 50 సంవత్సరాల్లో బాల్యము వృద్ధాప్యము ఈ రెండు, ఒకటి అజ్ఞానము ఒకటి చింత, ఈ 25 ఏళ్లు తీసేస్తే మిగిలినవి 25 ఏళ్లు. ఈ 25 ఏళ్లలో ఒంట్లో బలం ఉండి భగవంతుణ్ణి అర్చించి శాస్త్రాలు చదువుకోగలిగిన వయస్సు 25 ఏళ్లలో కామము చేత యవ్వనము యొక్క ఉద్ధతి చేత ఆ కాలమంతా పాడైపోతే మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. మనుష్యుడు లోభగుణం చేత ఎప్పుడూ కూడా పంచతన్మాత్రలైనటువంటి శబ్ద స్పర్శ రస రూప గంధములను 5 పునఃపునః పొందడం కోసమని జ్ఞానేంద్రియములైన కన్నులతో చూడకూడనివి చూస్తూ, ముక్కుతో వాసన చూడకూడనివి చూస్తూ, చర్మంతో ముట్టుకోకూడనివి ముట్టుకుంటూ, నాలుకతో తినకూడని విధంగా తింటూ, చెవులతో వినకూడనివి వింటూ, కొత్త పాపాలు మూట కట్టుకుని పరమేశ్వరుడిచ్చిన అవయవాలతో గత జన్మలలో చేసుకున్న పాపములను త్రోసిరాదని పుణ్యాత్ముడై బ్రతకడం పోగా కొత్త పాపములను తెచ్చుకుంటున్నాడు. కాబట్టి మనుష్యుడు ఇలా లొంగకూడదు, తనని తాను జాగ్రత్త చేసుకోవాలి. హరినామ సంకీర్తనము భగవద్భక్తి కన్నా దివ్యమైనటువంటి ఔషధము లేదు. శ్రీమన్నారాయణుని యొక్క పాదార విందముల యందు సంతతము మనసు ఉంచి భక్తితో జీవనం సాగించినటువంటి వాడి యొక్క పాపములన్నిటినీ పరమేశ్వరుడే కాల్చేస్తాడు. అందుకే మనందరం కూడా భక్తితో ఉండడం ప్రారంభం చేద్దాం. శ్రీహరినామాన్ని కీర్తించినటువంటి వాళ్ళ పాపములన్నీ కాలిపోతాయి. కాబట్టి మనందరం కూడా భగవన్నామ సంకీర్తనం చేద్దాం. అజ్ఞానంలో కొట్టుకుపోకండి, నా మాట వినండి, మీ అందరూ కూడా ముకుంద స్మరణం చెయ్యండి అన్నాడు. వాళ్ళన్నారు, నువ్వు మాతో పుట్టావు, మాతో పెరిగావు, మాతో ఉన్నావు, మా దగ్గర నుంచి బయటికి ఎక్కడికి వెళ్ళలేదు, మాకెవ్వరికీ గురువుగారు ఎప్పుడూ చెప్పని విషయాలు నీకెవరు చెప్పారు, నీకెలా తెలిసాయి ఇవన్నీ అని అడిగారు. అప్పుడు చెప్పాడు, మా తండ్రి గారు తపస్సు చెయ్యడానికి వెళ్ళినటువంటి సమయంలో నా తల్లి అయినటువంటి లీలావతీదేవి యొక్క గర్భంలో నేనున్నాను. ఇంద్రుడు
ఇదే అదును అని దండెత్తి వచ్చి రాక్షసులందరినీ సంహారం చేసి కొంతమంది రాక్షసులు పారిపోగా లీలావతి గర్భంలో ఉన్న హిరణ్యకశిపుని యొక్క తేజస్సు వలన పెరుగుతున్నటువంటి నన్ను సంహరించడం కోసమని మా అమ్మని చెరబట్టి తీసుకెడుతున్నాడు. ఎదురుగా వచ్చినటువంటి నారద మహర్షి, నీకు సాక్షాత్తు వదినగారవుతుంది, అటువంటి లీలావతి మహాపతివ్రతన ఆమెని చెరబట్టి తీసుకెళ్లడం నీకు న్యాయమా, ఎందుకు తీసుకెళ్తున్నావు అని అడిగాడు. ఈమె కడుపులో హిరణ్యకశిపుని యొక్క తేజస్సు పెరుగుతోంది. ఈమెకి ప్రసవం అవగానే ఆ పిల్లవాడిని చంపి ఈమెని తిరిగి పంపించేస్తాను, ఈమె జోలికి నేను వెళ్ళనన్నాడు. వెంటనే నారదుడు నవ్వి, నీకేం తెలుసు, ఈమె కడుపులో పెరుగుతున్నటువంటి వాడు మహాభాగవతోత్తముడు, ఆయన్ని చెనకడం ఎవరికీ సాధ్యం కాదు, నా ఆశ్రమానికి తీసుకెడతానని తన ఆశ్రమానికి తీసుకెళ్ళి నారద మహర్షి ప్రతిరోజు కూడా జ్ఞానబోధ చేస్తూ ఉండేవారు. మా అమ్మ నిండు గర్భిణి అయిన కారణం చేత, అంతగా అనురక్తి లేని కారణం చేత, భర్త అయిన హిరణ్యకశిపుని మీద మనసుండిపోయిన కారణం చేత, స్త్రీ అయిన కారణం చేత విస్మృతి కలిగింది, నారదుడు చెప్పినవి మరిచిపోయింది. అమ్మ కడుపులో ఉన్న నేను నా కోసమే నారదుడు చెప్పాడా అన్నట్టుగా విన్నాను. కానీ చిత్రం ఏమిటంటే, అమ్మ కడుపులో ఉన్న నేను మరిచిపోలేదు, అసలు విన్న అమ్మ మరిచిపోయింది. విన్నది మరిచిపోకుండా ఉండడానికి, జ్ఞాపకానికి రావడానికి కారణం ఎక్కడుందో మీకు చెప్తాను వినండి అన్నాడు. వెల్లిగున నాటి నుండి ఉల్లసితంబైన దైవ యోగంబున శోభిల్లెడు మునిమరమంతయో ఉల్లంబున మరపు పుట్టదొకనాడైనన్. ఎప్పుడైనా సరే భగవద్భక్తికి సంబంధించిన విషయాలు, వేదాంత విషయాలు చదువుకున్నవి, విన్నవి ఏ కారణం చేత జ్ఞాపకం ఉంటాయంటే రెండు కారణాలు. చదువుకున్నది జ్ఞాపకం ఉండి స్ఫురణలోకి రావాలంటే గురువు యొక్క అనుగ్రహం ఉండాలి, రెండవది భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి. ఈ రెండూ లేకపోతే ఎన్ని విన్నా ఎన్ని చదివినా జ్ఞాపకంలో ఉండవు, జారిపోతాయి. వెల్లిగొని నాట నుండి ఉల్లసితంబైన దైవ యోగంబున శోభిల్లెడు మునిమతమంతయు. నాకు నా గురువైనటువంటి నారద మహర్షి యొక్క అనుగ్రహం ఉంది, భగవంతుని యొక్క అనుగ్రహం ఉంది. ఈ రెండు ఉన్న కారణం చేత నేను విన్నది మరిచిపోలేదు కాబట్టి అనుష్ఠానంలోకి వచ్చింది. కాబట్టి మీరు కూడా భగవద్భక్తితో ప్రవర్తించడం నేర్చుకోండి అన్నాడు. ఇక్కడ ఒక అనుమానం వస్తుంది చాలా మందికి, 100 దివ్య సంవత్సరములు హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు కదా, మరి ప్రహ్లాదుడు లీలావతి కడుపులో ఉంటే ఇన్ని సంవత్సరములు ఎలా లీలావతి కడుపులో ఉండిపోయాడు అని. మహాపతివ్రతలైనటువంటి వారు తిరిగి తమ భర్త రావడానికి ముందు తప్ప ఆ పిల్లవాడు బయటికి వస్తే ఎక్కడ ప్రమాదం జరుగుతుందో, ఇంతకుముందు ఇంద్రుడు చంపేస్తానన్నాడని లీలావతి తన గర్భంలోనే ఉంచుకుంది. వేరు పురాణంలో చెప్పారు ఈ మాట. కాబట్టి భాగవతంలో లేదా విషయం, అమ్మ కడుపులోనే ఉండిపోయాడు. నారద మహర్షి యొక్క బోధ అంతకాలం ఆశ్రమంలో విన్నాను, అందుకే నాకింత జ్ఞానం అబ్బింది అని చెప్పాడు. చెప్పితే అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా, పిల్లలందరూ హరినామ సంకీర్తనం మొదలుపెట్టారు. వచ్చినటువంటి గురువులు చూసి, వీడు మనం చెప్పిన పాఠాలు నేర్చుకోకపోగా ఉన్న పిల్లలందరినీ పాడు చేసేస్తున్నాడని గబగబా తీసుకుని ఆ పిల్లవాడిని హిరణ్యకశిపుడి వద్దకు వెళ్ళారు. వెళ్ళి, అయ్యా, ఏదో తులసివనంలో గంజాయి మొక్క పుట్టినట్టు పుట్టాడు నీ కొడుకు అంటే, వాళ్ళ దృష్టిలో అలా రాక్షసుల వంశంలో ఇంత హరిభక్తి తత్పరుడు పుట్టడం ఏమిటి, వీడు మా దగ్గర చదువు నేర్చుకోకపోగా ఉన్న పిల్లలందరి యొక్క భక్తి, ఉన్న పిల్లలకి మేము చెప్పిన పాఠాలు పాడి చేశాడు, కొత్తగా హరిభక్తి నేర్పుతున్నాడు. మహాప్రభో, ఈ పిల్లవాడికి మేము పాఠం నేర్పలేం, నువ్వేం చేసుకుంటావో నువ్వే చేసుకోమని పిల్లవాడిని ఇచ్చేశాడు. వెంటనే హిరణ్యకశిపుడికి కోపం వచ్చి అన్నాడు, ఎరా నువ్వు ఎవరి బలం చూసుకుని ఇలా విర్రవీగుతున్నావురా అని అడిగాడు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వరు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వరు, ప్రాణులకును బలమే, అతనే నాకు బలము. అసురేంద్ర, ఎవరు బలం అని అడుగుతావేమిటి? బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు. బలం ఉన్నవాడికి బలం లేనివాడికి, బ్రహ్మాదులకు నీకు నాకు అందరికీ శరీరంలో ఉన్న బలంగా చెప్పబడుతున్నవాడెవరో వాడే నాకు బలం నాన్న అన్నాడు. ఒరే, వాడి అండ నీకుందంటున్నావు కదా, 3 లోకములు వెతికాను, నాకు విష్ణువు కనపడలేదు, పారిపోయాడు పిరికి పంద, చూపించగలవా ఎక్కడున్నాడో అన్నాడు. మళ్ళీ అదే మాట అడుగుతావు నాన్న, ఎక్కడున్నాడో చూపించమంటావేమిటి? అసలు ఆయన లేని చోటు ఎక్కడుంది? ఇందుగలడందులేడని సందేహము వలదు చెక్కి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందేగలడు దానవగ్రని వింటే. నాన్న, నువ్వు వినాలి, కానీ అసలు శ్రీమన్నారాయణుడు లేని ప్రదేశం ఒకటి ఉందా? ఎక్కడెక్కడ వెతికి చూస్తే అక్కడక్కడ ఉంటాడు నారాయణుడు, వ్యాపకత్వం చేత ఉంటాడు, అన్నిటి యందు నిండి నిబీకృతమై ఉన్నాడు అన్నాడు. ఓహో, అలాగా అయితే ఈ స్తంభంలో ఉంటాడా అన్నాడు.
ఇప్పుడు వస్తోంది నరసింహావతారం. ఎందుకని? పిల్లవాడు అంటున్నాడు అంతటా ఉన్నాడంటున్నాడు. హిరణ్యకశిపుడు ఈ వేళ్లు ముడిచాడు, ఈ వేలు పైకి తీశాడంటే ఇలా చూపించి ఎక్కడో ఆపుతాడు. ఆ వేలు ఎక్కడ ఆగితే అక్కడి నుంచి పైకి రావాలి. రాకపోతే తనని నమ్ముకున్న భక్తుడి మాట వమ్మైపోతుంది. బయటికి రావడం అంటూ జరిగితే శంఖచక్ర గదా పద్మములు పట్టుకున్నటువంటి శ్రీమన్నారాయణుడిగా వచ్చి హిరణ్యకశిప సంహారం చెయ్యడానికి బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరం ప్రతిబంధకం. కాబట్టి ఆయన ఎన్ని వరాలు ఇచ్చాడో అన్ని వరాలకి మినహాయింపుగా రావాలి. అన్ని వరాలకి మినహాయింపుగా రావడానికి ఎక్కడి నుంచి రావాలో తన చేతిలో లేదు. హిరణ్యకశిపుడి వేలు ఎక్కడాగితే అక్కడి నుంచి బయటికి రావాలి. హరి సర్వాకృతులంకలండనుచు ప్రహ్లాదుండు భాషింప, సత్తరుడై ఎందును లేడు లేడనుచు దైత్యుండు తజ్జింప, శ్రీనరసింహకృతి దాల్చనచ్యుతుడు నానాజంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబునన్ అన్నారు పోతన గారు. ఈ బ్రహ్మాండమంతా ఒక నారసింహం అయిపోయింది, అన్నిటిలోకి చేరిపోయింది విష్ణుతత్వం నరసింహావతారంగా. ఎక్కడ వేలాగితే అక్కడి నుంచి బయటికి రావాలి. అన్నిటా నిండిపోయింది. అసలు ఆ నారసింహ తత్వం ఎలా ఉంటుందో అప్పుడు మీరు ఊహించండి. హిరణ్యకశిపుడు ఇలా వేలు తిప్పుతూ స్తంభాన్ని చూపించాడు, ఇందులో ఉన్నాడా అన్నాడు. మళ్ళీ అదే మాట అడగద్దు. అంతటా ఉన్నాడు, ఉంటే వస్తాడా? వస్తాడు నాన్న, నువ్వు పిలువు. ఇప్పుడు కొడుకు మాట కాదని నిరూపించాలి, కొడుకు మాట నిలబెట్టాలి పరమేశ్వరుడు. ఇది ఆయన దయ. పిల్లవాడు ధైర్యంతో మాట్లాడుతున్నాడు, ఉన్నాడు పరమేశ్వరుడు అంటున్నాడు. అతని మాట నిలబెట్టడానికి బ్రహ్మాండమంతా నారసింహమైంది. హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని ఒక్క దెబ్బ కొట్టి రమ్మను ఇందులోంచి అన్నాడు. అలా అనడం ఏమిటి? పెటపెట చటచట చప్పుళ్ళొచ్చి ఆ స్తంభం బద్దలైపోయింది. బద్దలైపోయి అందులోంచి ఒక్కసారి విస్ఫులింగములు పైకొచ్చి పెద్ద కాంతి మండలం ఏర్పడి కన్నులతో చూడడానికి వీలు కానంత భయంకరమైన తేజస్సు ఒకటి బయటకు వచ్చింది. ఆ తేజస్సులోంచి పట్టుపుట్టం కట్టుకుని స్వామి నిలబడ్డారు. భయంకరమైనటువంటి గర్జన చేస్తుంటే ఆయన పాదములు తీసి వేస్తుంటే ఆయన యొక్క వేగాన్ని ఒత్తిడిని తట్టుకోలేక 1000 పడగలున్నటువంటి ఆదిశేషుడు సార్వభౌమము మొదలైనటువంటి దిగ్గజములన్నీ కూడా భూమి యొక్క బరువుని ఓర్చలేక తలలు వంచేసాయి. ఆయన పాదములలో చక్రరేఖ, శంఖరేఖ, పద్మరేఖ, నాగలి, అమృతభాండము మొదలైనటువంటి దివ్యమైన చిహ్నములు కనపడుతున్నాయి. బలిష్టమైనటువంటి మోకాళ్ళు, ఐరావతం యొక్క తొండం ఎలా ఉంటుందో అటువంటి బలిష్టమైనటువంటి తొడలు, సన్నటి నడుం, దానికి పెట్టుకున్నటువంటి మువ్వల వడ్డాణం, ఆ చప్పుడు చేస్తున్నటువంటి గంటలు, మెడలో వేసుకున్నటువంటి ఆహారాలు, అనంతమైనటువంటి బాహువులు, పైన నృసింహాకారం, సింహం యొక్క ముఖం, పెద్ద పెద్ద దంస్ట్రలు, చంద్రుడి కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి, భయంకరమైన వాటిని కూడా తెగబోయగలిగిన నాగళ్ళు ఎలా ఉంటాయో అటువంటి దంతపంక్తి, అదిరి పడిపోతున్నటువంటి పెదవులు, మందర పర్వతానికి ఉండేటటువంటి గుహలు ఎలా ఉంటాయో అటువంటి నాసికారంధ్రములు, పుట్టలోంచి పైకి వచ్చి కోపంతో ఊగుతున్న నాగుపాం ఎలా ఉంటుందో అలా ఆడుతున్నటువంటి నాలుక, గురి చూసి చూస్తున్న కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతున్నటువంటి కన్నులు, నిక్కబొడుచుకున్నటువంటి వెంట్రుకలు, పెట్టుకున్నటువంటి పెద్ద కిరీటం, అనంతమైనటువంటి బాహువులు, అన్ని బాహువుల యందు ఆయుధములు పట్టుకుని మహానుభావుడు అడుగు తీసి అడుగు వేస్తూ వస్తూ పెద్ద గర్జన చేస్తూ తల ఇలా ఊపితే ఆ కేసరములు తగిలి దేవతలు విమానంలో వెడుతున్న వాళ్ళు భ్రంశమై విమానాల్లోంచి కింద పడిపోయి ఆ మేఘములన్నీ కొట్టబడి పర్వతములన్నీ ఘూర్నిల్లి సముద్రములన్నీ పొంగిపోయి భూమండలమంతా కలత చెంది స్వామి నరసింహావతారం వచ్చింది. ఇప్పటి వరకు విష్ణుమూర్తి ఉగ్రతత్వాన్ని పొందనటువంటి వాడు అపారమైనటువంటి కోపంతో తన యొక్క పరమభక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు నిగ్రహించాడన్న కోపాన్ని ఆపుకోలేక ఉగ్ర నరసింహావతారమై వచ్చాడని లోకమంతా భీతిల్లిపోతే 33 కోట్ల మంది దేవతలు ఆకాశంలో నిలబడి స్తోత్రం చేస్తుంటే హిరణ్యకశిపుడు ఆ వెలుతురు చూడలేక స్వామి చుట్టూ తిరిగి గదాదండంతో కొట్టడానికి ప్రయత్నిస్తుంటే దేవతలు విడిచిపెట్టకుండా సంహరించమంటే ఒక్కసారి పెద్ద గర్జన చేస్తూ గబగబా వెళ్ళి ఆ హిరణ్యకశిపుని యొక్క డొక్కల దగ్గర పట్టుకుని పైకెత్తి కలుగులోకి పారిపోతున్నటువంటి ఎలుకని నాగుపాం పట్టుకుని పడగ పైకెత్తితే ఎలా ఉంటుందో అలా డొక్కల దగ్గర పట్టుకుని పైకెత్తి
గడప దగ్గరికి తీసుకొచ్చి ఇంట్లో కాదు బయట కాదు గడప మీద, పగలు కాదు రాత్రి కాదు ప్రదోషవేళ, ఏ ఇతరమైనటువంటి ప్రదేశమునందు కాకుండా పంచ పైకి తీసి తొడల మీద పెట్టుకుని, పంచ కట్టి ఉంటే దిక్కులుంటాయి, పంచ పైకి తీస్తే దిక్కులుండవు. అదొక శాస్త్రం. ఇప్పుడు నేను దాని గురించి వ్యాఖ్యానం కుదరదు. పంచ పైకి తీసి తొడల మీద పెట్టుకుని, ఆ ప్రాణమున్నది కాదు ప్రాణము లేనిది కాదు, జంతువు కాదు పాము కాదు, ఆయుధం కాదు వస్త్రం కాదు శస్త్రం కాదు, రాక్షసులు కాదు దేవతలు కాదు యక్షులు కాదు గంధర్వులు కాదు కిన్నెలలు కాదు కింపురుషులు కాదు నరుడు కాదు జంతువు కాదు, నరసింహమై ఆ గంగానది సుడిదిరిగినట్టుగా ఉన్నటువంటి ఆ నాభి కనపడుతుండగా విశాలమైనటువంటి వక్షస్థలంతో పెద్ద పెద్ద ఆ దంతములతో దంస్ట్రలతో దగ్గరగా చూస్తుంటే ఆయన ముఖం వంక చూసి మృత్యు ఆసన్నమైందని తెలివి తప్పి తలవాల్ చేసినటువంటి హిరణ్యకశిపుణ్ణి తొడల మీద వేసుకొని పెద్దగా పెరిగినటువంటి తన గోళ్ళు ఆ కడుపులోకి దింపి చీల్చి ఆ గోళ్ళని గొడ్డళ్లుగా చేసి వక్షస్థలంలో ఉన్న ఉరప్పంజరపు ఎముకటన్నింటినీ కోసేసి పటపట విరిచి ప్రేగులు తీసి మెళ్ళో వేసుకొని ధారలుగా కారుతున్న నెత్తురు దోషిళ్లతో పట్టి తాగి కేసరములన్నీ నెత్తుటితో తడిసిపోతే పంచా తాను నెత్తుటితో తడిసి అక్కడ ఉన్న రాక్షస గణములన్నిటినీ సంహారం చేసి పెద్ద శబ్దాన్ని చేస్తూ ఆ ప్రేగులు తీసి మెళ్ళో వేసుకొని గిరగిర తిప్పి డొల్లబడినటువంటి హిరణ్యకశిపుడి శరీరాన్ని విసిరేసి భయంకరాకృతితో నడుస్తుంటే బ్రహ్మాది దేవతలందరూ స్తోత్రం చేశారు. ఏమి నారసింహం, ఏమి అద్భుతం, ఏమి అవతారం! ఇంతమంది స్తోత్రం చేస్తే ఆయన ప్రసన్నుడు కాలేదు. అదే ఉగ్రభావనతో ఊగిపోతున్నాడు ఆయన. ఆ ఊగిపోతున్న ఉగ్రనరసింహుణ్ణి చూసి లక్ష్మీదేవిని పిలిచి, అమ్మా నువ్వు నిత్యానపాయనివి, ఆయన వక్షస్థలంలో ఉంటావు, నిన్ను చూస్తే ప్రసన్నుడవుతాడు తల్లి, దగ్గరికి వెళ్ళమన్నారు. ప్రళయార్కబింబంబు పగిదియున్నది కాని పూర్ణిందు చంద్ర నిభము కాదు. పూర్ణచంద్రబింబంలా ఉంటుంది నా భర్త ముఖం, ఇంత కోపంగా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు. అయ్య బాబోయ్, నేను కూడా దగ్గరికి వెళ్ళనంది లక్ష్మీదేవి. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళడానికి భయపడిన అవతారం నరసింహావతారం. అందరూ భయపడుతుంటే ప్రహ్లాద నీ గురించే వచ్చింది అవతారం, స్వామిని నువ్వు దగ్గరికి వెళ్ళి ప్రసన్నుండి చేయమన్నారు. ప్రహ్లాదుడు చిన్న పిల్లవాడు గబగబా వెళ్ళి స్వామికి పాదములను పట్టి నమస్కరించి, ఏమి నువ్వు నరసింహస్వామిగా వచ్చి పైన సింహంగా కింద మనుష్యుడిగా వచ్చి పెద్ద పెద్ద గోళ్లతో ఆ కోరలతో నోరు తెరిచి పెద్ద ఆ గర్జన చేస్తే భయపడిపోతాననుకుంటున్నావా? నీకన్నా భయంకరమైనది ఒకటి లోకంలో ఉంది, దాని పేరు సంసారం. ఆ సంసారానికి భయపడతాను కానీ నీకు భయపడతాననుకుంటున్నావా? బ్రహ్మాది దేవతల తల మీద పెట్టని చెయ్యి, లక్ష్మీదేవి ఒంటి మీద పడితే పొంగిపోయే చెయ్యి, భాగవతో పరమభక్తుణ్ణి అని పేరు పెట్టి ఏమీ తెలియని అర్భకుణ్ణైనా నా తల మీద చెయ్యి పెట్టి నా కోసం పరిగెత్తుకొచ్చి నా మాట నిలబెట్టడానికి నేను చూపించిన స్తంభంలోంచి వచ్చి నా తండ్రిని సంహరించిన నీ హృదయంలో ఎంత కారుణ్యం ఉంది నాకు తెలియదనుకుంటున్నావా? నువ్వు పైకి ఇలా అరిస్తే భయపడతాననుకుంటున్నావా? పరమేశ్వరా నీకు నమోవాక్కములని స్తోత్రం చేశాడు. పరవశించిపోయినటువంటి నరసింహస్వామి పరమప్రసన్నుడై ప్రహ్లాదుణ్ణి ఎత్తుకుని తొడ మీద కూర్చోబెట్టుకుని, నాన్నా పొంగిపోతున్నాను రా నీ భక్తికి, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. మళ్ళీ నన్ను మాయలో ముంచుదాం అనుకుంటున్నావా స్వామి? నాకెందుకు ఇంకా వరాలు, నాకెందుకు ఒక కోరికలు? నాకే కోరిక లేదు. నీ పాదముల యందు నిరతిశయమైనటువంటి భక్తిని కలిగి ఉంటే చాలు. అదిగో మా తండ్రి ఏమీ తెలియక అమాయకత్వంతో నీకు వ్యతిరేకంగా బతికాడు, నా తండ్రికి ఉత్తమగతులు కలిగేటట్టుగా అనుగ్రహించు అని అడిగాడు. ఏనాడు నీ తండ్రి నా వంక చూసి స్తబ్దుడయ్యాడో, ఏనాడు పట్టుకుని పైకెత్తి తొడల మీద పెట్టుకున్నానో, నా గోళ్లతో చీల్చి నెత్తురు తాగానో, ప్రేగులు మెడలో వేసుకున్నానో, ఆనాడే నీ తండ్రి కాదు, నీ తండ్రికి ముందు 21 తరాలు తరించిపోయాయి. వాళ్ళందరూ కూడా తరించారు. కాబట్టి ప్రహ్లాద నువ్వు బెంగపెట్టుకోక్కర్లేదు నీ తండ్రి గురించి. నేను నీకు ఆశీర్వచనం చేస్తున్నాను. నువ్వు దీర్ఘాయుష్మంతుడవై ఈ రాజ్యాన్ని ధార్మికంగా పరిపాలన చేసి పరమభాగవతోత్తముడవై అంత్యమునందు నన్ను చేరుకుంటావు. నీ కథ ఎక్కడ చెప్పబడుతుందో, నీ కథ ఎక్కడ వినబడుతుందో అక్కడ నేను ప్రసన్నుడనవుతాను, అక్కడ నేను ఎంతో సంతోషిస్తాను. ఆ సభామంటపంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నా ఆశీర్వచనము పరిపూర్ణముగా లభిస్తుంది. దాని చేత రోగములు సమసిపోయి వాళ్ళందరూ కూడా ఉత్తమగతులు పొందుతారని ప్రహ్లాదోపాఖ్యానానికి శ్రీ మహావిష్ణువే ఫలశ్రుతి చేశారు. అంత గొప్ప అవతారమైనటువంటి ఈ నరసింహావతారం మన ఆంధ్రదేశంలోనే వచ్చింది. అది మన అదృష్టం.
అహోబలం అని పిలుస్తాం. అహోవీర్యం, అహోశౌర్యం, అహోబాహుబలం బలం, నారాయణం పరం తేజం, అహోబలం అహోబలం అని ఆ నరసింహస్వామి ఆవిర్భవించినప్పుడు దేవతలందరూ చూసి అహోబలం అహోబలం అన్నారట. ఏమి బలం స్వామిదని. అందుకని ఆ క్షేత్రానికి అహోబలం అని పేరు. అక్కడ ఆవిర్భవించింది నరసింహస్వామి వారి యొక్క అవతారం. మహానుభావుడు అక్కడే ఇప్పటికీ నవనారసింహులుగా ఉన్నాడు. స్వాతి నక్షత్రానికి నరసింహస్వామికి చాలా దగ్గరి అనుబంధం. ఎందుకంటే స్వాతి నక్షత్రంలో ప్రదోష వేళలో ఆవిర్భవించింది. ఇప్పటికీ వైశాఖ మాస చతుర్దశి ఆ స్వాతి నక్షత్రం ఉండగా శృంగగిరి పీఠాధిపతులు బ్రహ్మముహూర్తంలో ఇలా ఆసనం వేసి కూర్చుని పూజ మొదలు పెడితే మళ్ళీ ప్రదోష వేళలో నరసింహస్వామి వారి అవతార ఆవిర్భావం వరకు కాలు ఇలా కూడా కదపరు. అలాగే కూర్చుని పూజ చేస్తారు. అవతార ఆవిర్భావ సమయం అయిపోయిన తర్వాత పూజ చేసి నీరాజనమిచ్చి పానకం నైవేద్యం పెట్టి అందరికీ పానకం ప్రసాదంగా ఇచ్చి అప్పుడు లేస్తారు పూజాపీఠం నుంచి. అంత గొప్ప అవతారం. నవనారసింహస్వరూపమై వెలిసి ఉన్నాడు. ఆ 9 మంది నరసింహులుగా ఉంటాడు అహోబల క్షేత్రంలో. ఇప్పటికీ అహోబల క్షేత్రంలో ఆ నవనారసింహుల్ని చూడ్డానికి దారి తెలియదేమోనని స్వాతి నక్షత్రం ఉండగా తీసుకెళ్లడానికి సహాయం చేయడానికి కొన్ని బృందాలు ఉన్నాయి. వాళ్ళు తీసుకెడుతుంటారు సేవ చేయడానికి, దగ్గరుండి తీసుకెళ్లి దర్శనం చేయిస్తూ ఉంటారు. జ్వాలా నరసింహుడిని, ఆయనే ఉగ్ర నరసింహస్వరూపం. మొట్టమొదట వచ్చినటువంటి తేజోస్వరూపం, హిరణ్యకశిపుని యొక్క పొట్ట చీలుస్తున్న స్వరూపంతో ఉంటాడు. రెండవది అహోబల నరసింహుడు, అంటే ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తరువాత కూర్చున్నటువంటి స్వరూపం. మాలోల నరసింహుడు అని లక్ష్మీదేవి చెంచు లక్ష్మిగా వచ్చి తరిగొండ వెంగమాంబ గారు చెంచు నాటకము అని ఒక అద్భుతమైన నాటకం చేశారు. చెంచు లక్ష్మిగా ఆవిడ్ని స్వీకరించి ఎడమతొడ మీద కూర్చోపెట్టుకుని ఉంటాడు. అదిగో ఆ నరసింహస్వరూపం మాలోల నరసింహుడు. కరంజ నరసింహుడు అని ఒక నరసింహుడు, 4వ నరసింహస్వరూపం అది. కరంజ నరసింహుడు అంటే ఆయన చెట్టు కింద కూర్చుని ధ్యానముద్రలో ఉంటాడు. 5వది పావన నరసింహుడు. పావన నరసింహుడు అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నమస్కారం చేస్తే ఎన్ని పాపములనైనా తీసేస్తాడు, మంగళములను ఇస్తాడు. అందుకని 5వ నరసింహస్వరూపాన్ని పావన నరసింహుడు అని పిలుస్తారు. 6వ నరసింహస్వరూపం ఒకటి ఉంది, దాన్ని యోగ నరసింహుడు అంటారు. అయ్యప్ప స్వామి ఎలా కూర్చుంటారో అలా యోగ పట్టం కట్టుకుని యోగముద్రలో కూర్చుంటారు. ఇప్పటికీ అక్కడికి దేవతలు కూడా వచ్చి ధ్యానం చేస్తారు అని చెప్తారు. యోగ నరసింహుడు. అలాగే 7వ నరసింహస్వరూపాన్ని ఛత్రపట నరసింహస్వరూపం అంటారు. పెద్ద రావి చెట్టు కింద వీరాసనం వేసి కూర్చుంటాడు. అక్కడికి గంధర్వులు విద్యాధరులు వచ్చి హూ హాహా అని చెప్పి 2 గంధర్వులు వాళ్ళు శాప విమోచనం కోసం నరసింహస్వామి దగ్గరికి వచ్చి పాటలు పాడి నృత్యం చేశారు. ఆయన తొడ మీద చెయ్యి వేసుకుని ఇలా తాళం వేస్తూ కూర్చున్నారు. ఆ కూర్చున్నటువంటి స్వరూపాన్ని ఛత్రపట నరసింహస్వరూపం అంటారు. అక్కడికి వెళ్ళి సంగీతం పాడుతుంటారు కొంతమంది పెద్దలు. కాబట్టి ఛత్రపట నరసింహుడు. ఆ తరువాత వచ్చినటువంటి ఇంకొక నరసింహస్వరూపమే మహానుభావుడిది. 7 అయిపోయిన తర్వాత 8వది భార్గవ నరసింహుడు. పరశురాముడు నరసింహస్వరూపాన్ని దర్శనం చెయ్యాలి అని చెప్పి కోరుకుంటే ఆయనని అనుగ్రహించి దర్శనమిచ్చినటువంటి నరసింహుడు. 9వ నరసింహస్వరూపం ఒకటి ఉంది. ఆ చిట్ట చివర వచ్చింది వరాహ నరసింహస్వరూపం. భూమిని తన దంష్ట్ర మీద పట్టుకుని పైకెత్తినటువంటి ఆదివరాహస్వామి పక్కన వెలిసినటువంటి నరసింహస్వరూపం. మొట్టమొదట వచ్చినటువంటి ఆ యజ్ఞవరాహావతారం పక్కన నరసింహావతారం 2 ఉంటాయి. ఆ 2 ఉన్నటువంటిది వరాహ నరసింహం. మొత్తం 9 నరసింహస్వరూపాలు అహోబల క్షేత్రంలో ఉంటాయి. అలాగే నెల్లూరు పక్కనే ఉంది. ఇప్పటికీ అక్కడ మహానుభావుడు ప్రజాపతులలో ఒకడైనటువంటి కశ్యప ప్రజాపతి 7 హోమగుండాలు పెట్టి సప్తర్షులతో హోమం చేశాడు. సప్తర్షులతో హోమం చేసినప్పుడు నరసింహస్వామి వారి ఆవిర్భావం అయినప్పుడు ఏ జ్వాల తేజస్సు మొదట వచ్చిందో ఆ తేజస్సు ఆ హోమగుండంలోంచి పైకొచ్చింది. పైకొచ్చి దూరంగా వెళ్ళి ఒక గుహలోకి చేరిపోయింది. ఆ గుహలోకి వెళ్ళి కశ్యప ప్రజాపతి చూస్తే యోగ నరసింహస్వామి కనిపించారు. యోగ నరసింహస్వామిని ఆయనే కశ్యప ప్రజాపతే మొదటి పూజ చేసి ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ మీరు నెల్లూరు వెడితే నెల్లూరుకి చాలా దగ్గరలో 3 కొండలు ఉంటాయి. ఒక కొండని నరసింహస్వామి వారు ఉండేటటువంటి కొండ, వేరొకటి తల్పగిరి అంటారు, రంగనాయక స్వామి వారు ఉంటారు, 3వది సత్యగిరి.
అక్కడ కామాక్షి తాయి అని చెప్పి ఒక మహారాజు గారి కల్లో కనబడితే అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. ఎంతమంది భక్తులో వెళ్ళి అమ్మవారిని సేవిస్తుంటారు. కశ్యప ప్రజాపతి హోమం చేసేటప్పుడు గోవిందరాజస్వామి దేవాలయాన్ని నిర్మాణం చేశాడు. ఆ గోవిందరాజస్వామి వారి దేవాలయం పక్కన పెద్ద వృక్షం ఉంటుంది. సంతానం లేనటువంటి వారు తమ కట్టుకెళ్లిన చీర కొంగు చింపి అక్కడ ముడుపు కడతారు. కొమ్మకి కడితే ఖచ్చితంగా సంవత్సరంలో మళ్ళీ పిల్లల్ని ఎత్తుకుంటుంటారు. దాన్ని సంతాన వృక్షము అని పిలుస్తారు. అశ్వత్థామ గుహలు అని అక్కడే గుహలు ఉంటాయి. అంత ప్రఖ్యాతమైనటువంటి క్షేత్రములతో కూడుకున్నటువంటి నరసింహస్వామి వారి ఆలయం ఇప్పటికీ కూడా నెల్లూరు పక్కనే వేదగిరి అంటారు. ఆ వేదగిరి యందు వెలిసి ఉంది. అలాగే మనకి తూర్పుగోదావరి జిల్లాలో కూతవేటు దూరంలో కోరుకొండ అంటారు. కోరుకొండ అనడానికి కారణం ఏమిటంటే ధాన్యాన్ని రాశిగా పోస్తే ఎలా ఉంటుందో ఆ కొండ చూస్తే అలా ఉంటుంది. ఇప్పటికీ మధురపూడి విమానాశ్రయంలో విమానం ఎక్కడానికి ఎడుతూ తల పక్కకి తిప్పితే కనపడుతుంది కోరుకొండ. ధాన్యపు రాశి పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. పారిజాత వృక్షములు ఎక్కువగా ఉండేవి కాబట్టి పారిజాతగిరి. అక్కడికి పరాశర మహర్షి వచ్చారు కాబట్టి దానికి పరాశరగిరి. బంగారం తయారు చేసే స్పర్శవీధి అక్కడ దొరికేది కాబట్టి స్వర్ణగిరి. వేదములు అక్కడ వేదముల యొక్క నాదము వినపడుతుండేది. ఎందరో దేవతలు వచ్చి భజన చేసేవారు కాబట్టి వేదగిరి, కోరుకొండ ఇన్ని పేర్లతో ఉండి లక్ష్మీ నృసింహస్వామి అక్కడ స్వయంభూగా వెలిశారు. చిత్రం ఏమిటంటే అక్కడ వెలిసినటువంటి నరసింహస్వామిని మొట్టమొదట గుర్తుపట్టి పూజ చేసినటువంటి ఘనత ఎవరికి దక్కిందో తెలుసా? భద్రాచలంలో పోతల తమ్మక్కలాగా ఒక పశువుల కాపరి భార్య అయినటువంటి స్త్రీ, ఆమె పేరు లక్ష్మి. లక్ష్మి అన్న ఆవిడ మొట్టమొదట చూసి నరసింహస్వామిని సేవించింది. అంత గొప్ప క్షేత్రం పక్కనే ఉన్నటువంటి ఆ కోరుకొండ. అలాగే మనకి హైదరాబాద్ దగ్గరలో యాదగిరి అని చెప్పి ఒక క్షేత్రం, యాదగిరి నృసింహుడని. అక్కడ ఉన్నటువంటి నరసింహస్వామి ప్రసన్న నరసింహస్వామి. ఆ నరసింహస్వామిని యాదర్శి అనబడేటటువంటి ఒక ఋషి తపస్సు చేస్తే వెలిసినటువంటి స్వామి కాబట్టి ఆ ఋషి పేరు మీదుగా ఆ కొండకి యాదగిరి అని పేరు వచ్చింది. ఆంధ్రదేశంలో నరసింహోపాసనం చాలా విశేషం. నరసింహస్వామి వారి కథ వింటే ఏం చెప్తారంటే, ప్రహ్లాదోపాఖ్యానాన్ని నరసింహస్వామి వారి ఆవిర్భావాన్ని విని పానకం తాగితే, నైవేద్యం పెట్టిన పానకం పుచ్చుకుంటే తరువుకొస్తున్న గుండె జబ్బు కూడా ఆగిపోతుంది. అంత గొప్ప స్వరూపం. షట్కాల శివ పూజ ఎలా ఉంటుందో అలా షట్కాలముల యందు పూజ అందుకునేటటువంటి మహానుభావుడు. విష్ణు స్వరూపంలో ప్రదోష వేళ కూడా దర్శనం చేయడానికి యోగ్యమైన స్వరూపం నరసింహస్వరూపం. ఆ నరసింహస్వరూపాన్ని దర్శనం చెయ్యాలని పద్మపాదాచార్యుల వారు నరసింహస్వామి వారి మంత్రాన్ని పొంది అరణ్యానికి వెళ్ళి తపస్సుకి కూర్చుంటే అరణ్యంలో తిరుగుతున్నటువంటి ఒక ఏమీ తెలియని కిరాతుడు ఒకడు వచ్చి, పంతులు గారు మీరు ఎందుకు కూర్చున్నారు ఇక్కడ అన్నాడు. నరసింహస్వామి ప్రత్యక్షం అవ్వాలని తపస్సు చేస్తానన్నారు. నరసింహం అంటే ఏమిటి? అరణ్యంలో చాలా కాలం నుంచి తిరుగుతున్నాను, దానికి తపస్సు ఎందుకు, నేను తీసుకొస్తాను చెప్పండి అన్నాడు. విడిచిపెట్టట్లేదని ఆయన అన్నారు. కింద మనుష్యుడు పైన సింహం, ఆయన కోసం అన్నారు. అది ఈ అడవిలో ఉందా అన్నాడు. ఈ అడవిలో ఉంది అన్నారు. అయితే నేను తీసుకొస్తానులేండి, దానికి తపస్సు ఎందుకన్నారు. ఆయన నవ్వి అన్నారు, నువ్వు తీసుకురాగలవా అన్నాడు. రేపు రాత్రిలోగా తీసుకురాకపోతే నా ప్రాణాలు విడిచేస్తాను పంతులు గారు, సరేనా అన్నాడు. అయ్యో బాబోయ్ వీడు లేనిపోని ప్రతిజ్ఞ చేస్తున్నాడని అలాగే లే అన్నారు. ఇక ఆ కిరాతుడు అరణ్యంలో తిరుగుతూ నరసింహం, కింద నరుడు పైన సింహం, కింద నరుడు పైన సింహం అంటూ చూస్తున్నాడు అడివంతా. మరునాడు సాయంకాలం ప్రదోష వేళ అయిపోయింది, కనపడలేదు. అక్కడ బ్రాహ్మణుడికి మాట ఇచ్చాను, తీసుకెళ్ళలేకపోయానని చెప్పి చెట్టు తీగలు తెచ్చి ఉరితాడు పోసుకుందామని చెట్టు కొమ్మకి ఉరి పోసుకుంటున్నాడు. నరసింహస్వామి వారు ఆవిర్భవించి వచ్చి దర్శనమిచ్చారు. ఓసి దిక్కుమాలిన మృగమా, ఇంతసేపటి నుంచి వెతుకుతున్నానా, బ్రాహ్మణుడికి చూపిస్తానని ఎక్కడ దాక్కున్నావే అని చేతిలో ఉన్న తీగలు చేసి నరసింహస్వామిని కట్టి ఈడ్చుకొచ్చాడు. ఈడ్చుకొచ్చి పద్మపాదాచార్యుల వారి దగ్గర నించోబెట్టాడు. ఆయనకేం కనపడలేదు. ఏమిటి నరసింహస్వామి వచ్చారంటావేమిటన్నారు. రాకపోవడం ఏమిటి, నిన్నటి నుంచి వెతుకుతున్నాను, నిద్రాహారం లేకుండా, ఇగో ఇప్పుడు దొరికింది, సాయంకాలం చచ్చిపోదామంటే అన్నారు. ఈయనకి కనపడదు, ఆయనేమో ఇదిగో అంటారు. అప్పుడు ఆయన కనపడలేదు, మాట వినపడింది పద్మపాదాచార్యుల వారికి. కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేస్తే ఎంత దృష్టి కేంద్రీకరణతో చెయ్యాలో అంత దృష్టి కేంద్రీకరణతో నిన్నటి నుంచి ఇవాళ సాయంకాలం వరకు కింద నరుడు పైన సింహం, కింద నరుడు పైన సింహం అంటూ వెతికాడు. అతని తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమయ్యాను. నీకంత తపస్సు లేదు, కనపడను. కానీ
నన్ను నీకోసం తీసుకొచ్చాడు కాబట్టి ఒక వరం ఇస్తున్నాను, సంతతము నీ వెంట ఉండి నీకు అవసరమైనప్పుడు రక్ష చేస్తానన్నారు. శంకర భగవత్పాదాచార్య స్వామి వారు శ్రీశైల పర్వతం మీద తపస్సు చేసుకుంటుండగా కాపాలికుడు వచ్చి చక్రవర్తి శిరస్సో మీ శిరస్సో కావాలి భైరవుడికి సమర్పించడానికి, చక్రవర్తి శిరస్సు నాకెక్కడ దొరుకుతుంది, సర్వసంగ పరిత్యాగి అయిన మీ శిరస్సు నిమ్మంటే నేను ధ్యానంలో ఉన్నప్పుడు తరిగి తీసుకుపోమన్నారు శిష్యులు పక్కన లేనప్పుడు. ఆ కాపాలికుడు వచ్చి శిష్యులు పక్కన లేనప్పుడు కంఠం పై ఆ కత్తి పైకెత్తి శంకరాచార్యుల వారి కంఠం మీద వెయ్యబోతున్నాడు. పద్మపాదాచార్యుల వారికి అనుమానం వచ్చింది, గురువు గారికి ఏదో అపకారం జరుగుతోంది. ఒక్కసారి నరసింహస్వామికి నమస్కారం చేశారంతే. ఎక్కడో పాతాళగంగ దగ్గర ఉన్న పద్మపాదాచార్యుల వారు ఒక్క దూకి శ్రీశైలం కొండ మీద ఉన్న శంకరాచార్యుల వారి దగ్గరికి వచ్చారు. నరసింహస్వామి ఒక్క దూకి కాపాలికుణ్ణి పట్టుకుని ముక్కలుగా చీల్చేశాడు. శంకరులు అలచడి చూసి కళ్ళు విప్పి పద్మపాదాచార్యుల వారి వంక తిరిగి అడిగారు, నీకు నృసింహ మంత్రోపాసన ఉందా అని అడిగారు. అవును ఉంది అన్నారు. ఆ నరసింహస్వామి నన్ను కాపాడారన్నారు. శంకరాచార్యుల వారి జీవితంలో ఒకానొకప్పుడు వారి శరీరాన్ని కాల్చేస్తుంటే కాళ్ళు చేతులు కాలిపోయాయి. అప్పుడు వారు ఆ శరీరంలోకి రావలసి వచ్చింది ఒక ప్రత్యేక సందర్భంలో. అలా లోపలికి వచ్చినప్పుడు కాలిపోయిన కాళ్ళు చేతులు మళ్ళీ ఇమ్మని నరసింహస్వామినే స్తోత్రం చేశారు. లక్ష్మీ నృసింహమదేహి కరావలంబం. శంకరాచార్యుల వారు ప్రార్థన చేస్తే మళ్ళీ కాళ్ళు చేతులు ఇచ్చేశారు. జగద్గురువులైన శంకరాచార్యుల వారిని 2 మాటలు రక్షించినటువంటి అద్భుతమైనటువంటి అవతారం నరసింహావతారం. ఆ నరసింహావతారం కథ వినడం, ఆయనకు ఒక నమస్కారం చెయ్యడం, ఆయనకి నైవేద్యం పెట్టినటువంటి పానకాన్ని పుచ్చుకోవడం జన్మాంతరమైనటువంటి అదృష్ట హేతువు. అటు